ఛానల్ సంధ్య గundlapalli. ఈరోజు క్లీనింగ్ టిప్స్ సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితో ఏ విధంగా హడాబడి లేకుండా ఈజీగా ఇలా చేసేసుకోండి. మనకి మెయిన్గా కావాల్సినవి ఒక బ్రష్ ఉంటే చాలు. దాంతో కిచెన్ మొత్తం ఇల్లు మొత్తం ఎక్కడంటే అక్కడ క్లీన్ చేసేసుకోవచ్చు. దానికి నేను ఇక్కడ పాతది పెయింట్ బ్రష్ తీసుకున్నాను. అన్ని మూలలా మనము చీపురు కట్ట పెడుతుంటాం కదా, చీపురు కట్ట కాకుండా ఇంకా మనకి బయట చాలానే దొరుకుతుంటాయి క్లీనింగ్కి. ఇల్లు దులపడం కోసం కూడా చాలా డిఫరెంట్గా చాలానే అయితే దొరుకుతాయి. అలాంటి ఖర్చులు ఏవి లేకుండా ఇంట్లో ఉండే బ్రష్తో, పాత బ్రష్తో, ఒకవేళ మీ ఇంట్లో పాత బ్రష్ ఉన్నట్లయితే ఈ విధంగా చేసేయండి. బ్రష్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువే ఉంటుంది. కొత్తది తెచ్చి ఒకసారి పక్కన పెట్టుకున్నా కూడా ప్రతిసారి ఇంకా స్టిక్స్ వాటి జోలికి కాకుండా ఇలా ఆఫీస్లో కానీ, ఇలాంటి షాప్లో కానీ, ఇంట్లో కానీ ఇలా ఎక్కడైనా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మెయిన్ డోర్కి ఉన్నప్పుడైతే షాప్స్ కానీ, ఇల్లు కానీ ఎక్కడైనా కొంచెం డస్ట్ ఎక్కువగానే వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా, ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా క్లీన్ అయితే దుమ్ము పట్టిపోతూ ఉంటుంది. 1 వీక్ 10 డేస్ తర్వాత చూసినట్లయితే ఇలాగా ఇంకా దాన్ని కంప్లీట్గా కర్టన్స్ వేసుకొని ఇలా కవర్ చేస్తాం. వాటికి ఉన్న డస్ట్ మాత్రం క్లీన్ చేయాలంటే ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎండింగ్ వరకు చూసేయండి.